నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్ కుమారి కిచెన్. అరబిక్ అండ్ ఆంధ్ర రుచులు. అందరూ ఎలా ఉన్నారు? మై ఫ్యామిలీ, మై ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా? దేవుడి నేను బాగున్నానండి. నేను ఇప్పుడు చేస్తున్నది బస్బూస్ అండి. ఇది పిస్తాసో పౌడర్ అనమాట. పిస్తాసో పౌడర్తో రవ్వతో బస్బూస్ అనమాట. పిస్తాసో బస్బూసా చేస్తున్నాను. అరబిక్లో పిస్తాసో బస్బూస్ అంటారు. రవ్వతో పిస్తా పౌడర్తో రవ్వతో కేక్ అనమాట. చాలా 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 టేస్టీగా ఉంటుందండి. అసలు వెరీ యమ్మీగా ఉంటుంది అనమాట. చాలా చాలా ఇష్టం అందరికీ. నేను ఈ ఛానల్ పెట్టడానికి కారణం, నేనైతే పెట్టాలని అనుకోలేదు కానీ యూట్యూబ్లో ఛానల్ మా మేడం వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ అక్క చెల్లి ఇంట్లో వాళ్ళని అందరినీ చాలా మంది తీసుకొచ్చి వంటలు నేర్పించమంది. వంటలు నేర్పించడం, వంటలు బాగున్నాయని మేడం వాళ్ళంటే కొంచెం సంతోషపడమే తప్ప నాకు ఛానల్ పెట్టాలని ఇప్పుడు అనుకోలేదు. కానీ మా మేడం వాళ్ళ అక్క ఇంట్లో ఒక అమ్మాయి దివ్య అని మా ఫ్రెండ్ ఉంది. తనైతే నన్ను చాలా చాలా ఎంకరేజ్ చేసి ఛానల్ పెట్టాక నువ్వు చాలా చాలా బాగుంటాయి అక్క నీ వంటలో నీ దగ్గరికి అనేసి అన్నది. అంటే తను ఆ మేడం వారం రోజులు నా దగ్గరికి పంపించింది అనమాట. వారం రోజులు వంటలు నేర్పించాను. నేర్పిస్తే నేర్చుకుని నీ దగ్గర వచ్చి నేర్చుకున్న తర్వాత చాలా చాలా బాగున్నాయి అంటున్నారు అక్క, నువ్వు ఛానల్ పెట్టి ఎన్నోసార్లు తను అన్నది. అందు గురించి నిజమే ఇలా ఛానల్ పెడితే అరబీ కంట్రీలో వంటలు రానోళ్ళు నేర్చుకుని చాలా పని చేసుకుంటారు అనేసి బాగా వంటలు చేసుకుంటారని అనిపించి ఛానల్ పెడుతున్నానండి. అందు గురించి నేను ఇప్పుడు చేస్తున్నాను బస్బూసా. నేనైతే చాలా రకాలు నేర్పించాను కానీ దివ్యకి ఈ స్వీట్ అయితే నేర్పించలేదు. బస్బూసా అయితే నేర్పించలేదు మా ఫ్రెండ్కే. ఈరోజైతే ఈ బస్బూసా చేస్తున్నాను. ఈ వీడియో చూసి తప్పకుండా ఈ బస్బూసా తను చేస్తుందని అనుకుంటున్నాను. ఈ పిస్తాసో కేకు, రవ్వ కేకు ఎలా చేద్దామో చూద్దామండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. ఈ స్వీట్ చాలా బాగుంటుంది, మీరు ట్రై చేయండి. చూసారండి, నేను ఒక ఎగ్ తీసుకున్నానండి. ఇదిగో ఈ క్రీమ్ అండి, పుక్కు క్రీమ్ అంటారు దీన్ని. ఇదొక క్రీము తీసుకున్నాను, పుక్కు క్రీమ్ అంటారండి. ఇదిగో పేరు చూసారా, ఇలాంటి క్రీమ్ ఒకటి తీసుకోవాలి. ఇదిగో ఇలాంటి పింజాన్తో 2 పింజాన్లు షుగర్ తీసుకోవాలండి. రెండు చిన్న కప్పులు షుగర్ అనమాట, గవ్వ కప్పుతో. పాలపొడి అండి, నీడో మిల్క్ అంటారు, 3 స్పూన్లు వేసుకోవాలి. 3 స్పూన్లు పాలపొడి. బేకింగ్ పౌడర్ ఒక స్మాల్ స్పూన్ అండి, చిన్న స్పూన్ అనమాట. వెనిలా పౌడర్ ఒక చిన్న స్పూను. ఇదిగోండి ఇది రవ్వ అండి, రవ్వ. ఇది గోధుమ రవ్వ అనమాట, మనకి ఉప్మా రవ్వ అంటారు. ఒక గ్లాస్ తీసుకున్నాను. ఇలా పొడవ గ్లాసు, ఏ గ్లాస్ అయినా ఇలా పొడవ గ్లాస్తో తీసుకోండి. చూసారా, ఇదిగో పిస్తాసో పౌడర్ అండి, 1/2 గ్లాస్ తీసుకున్నాను. పిస్తా పప్పుడు పౌడర్ అనమాట ఇది తెలుగులో. ఇది ఒక పింజాన్ చిన్న కప్పు ఆయిల్ అనమాట, షుగర్ వేసుకున్న దాంతో వేసుకున్నాను. ఇది కూడా ఆయిల్. ఇదిగోండి 1 గ్లాస్ వాటర్ తీసుకున్నాను. వాటర్ వేసుకుని మిక్స్ చేసుకుందాం. ఇలా బాగా మిక్స్ చేసుకోవాలండి. అన్నీ వేసుకున్న తర్వాత అంటే ఈ స్వీట్ ఎందుకు నేర్పించలేదంటే, నేను నేర్పిందామని అనుకున్నాను కానీ ఒక వారం రోజుల్లో మొత్తం వంటలన్నీ నేర్పించలేం కదండి. ఇంపార్టెంట్ నేర్పించాను. వంటలన్నీ మెచ్బూసులు, బిర్యానీలు అన్నీ నేర్పించాను. పతాయర్లు అన్నీ నేర్పించాను. సినిమా రోల్స్, స్వీట్స్ అన్నీ పతాయర్లు అన్నీ నేర్పించాను కానీ ఈ స్వీట్ అయితే నేర్పించలేకపోయాను. ఇప్పుడు చేస్తున్నాను మా ఫ్రెండ్స్ అందరూ నా దగ్గర వంటలు నేర్చుకున్న వాళ్ళండి. ఇంకా కొత్త వాళ్ళందరూ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న ఛానల్ చూసే వాళ్ళందరూ ఈ స్వీట్ చేయండి. టేస్ట్ అయితే అదిరిపోతుందండి. ఒకసారి తింటే మళ్ళీ తినాలనిపిస్తుంది స్వీటు. చూసారండి, నేను కొంచెం బటర్ వేసుకున్నాను. ఈ బటరు దీనికి అప్లై చేసుకోవాలి. ఇలాంటి ప్లేటు, ఇలాంటి పైరక్స్ అండి. ఇలా అప్లై చేసుకున్న తర్వాత అండి, ఇప్పుడు ఇది ఇందులో వేయాలి. మొత్తం అంతా వేసుకోకూడదండి, సగం వేసుకుని సగం ఉంచుకోవాలన్నమాట. తర్వాత మళ్ళీ వేద్దాము. చూసారా, ఇప్పుడు ఓవెన్లో పెట్టుకుందామండి. ఓన్లీ కింద ఆన్ చేసుకుందాం. ఓన్లీ కింద ఫస్ట్ కింద అయిపోయిన తర్వాత పైన ఆన్ చేస్తానండి. చూసారండి, నేను కింద అయిపోయింది, పైన ఆన్ చేసుకున్నాను. ఇప్పుడు ఇదిగో కింద ఇలా రెడ్ కలర్ వస్తే కొంచెం అలా గోల్డెన్ కలర్ వస్తే సరిపోతుంది. ఇప్పుడు పైన ఆన్ చేశాను అనమాట. ఇప్పుడు క్రీమ్ తయారు చేసుకుందామండి. దానికోసం ఇలాంటి క్రీమ్ ఇంకొకటి వేయాలండి ఇందులో, క్రీమ్ కోసమని. కుక్కు క్రీము, ఇది కార్న్ ఫ్లవర్ అనమాట. కార్న్ ఫ్లవర్ 3 స్పూన్స్ వేసుకుందాం. షుగర్ 3 స్పూన్స్ వేసుకుందామండి. షుగర్ 3 స్పూన్స్ వేసుకుందాం. ఇది నీడో మిల్క్ పౌడర్ 3 స్పూన్స్ అండి. నీడో మిల్క్ పౌడర్. ఇందులో 1 గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకుందామండి. వాటర్ వేసుకుని బాగా మిక్స్ చేసుకుందాం. స్టవ్ మీద పెట్టుకుందామండి క్రీమ్ చేసుకోవడానికి. ఇప్పుడు బస్బూసా ఓవెన్లోంచి తీసేసాను. ఇలా కొంచెం పైన కొంచెం ఎల్లో కలర్లో అలా వస్తే సరిపోతుందండి. బాగా రెడ్, బాగా నల్లగా రాకుండా కొంచెం అలా అయిన తర్వాత తీసేసుకోవాలి ఓవెన్లోంచి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ మీద పెట్టుకుని ఇలా తిప్పుకుందామండి.
క్రీమ్ థిక్ అయ్యే వరకు అలా థిక్ అయ్యే వరకు అలా తిప్పుతూ ఉండాలండి స్టవ్ మీద పెట్టుకుని. థిక్ అయిపోయిందండి, కట్టేసుకుందాం స్టవ్. అలా థిక్ అయ్యే వరకు అలా తిప్పుతూనే ఉండాలన్నమాట. ఇప్పుడు థిక్ అయింది, గట్టిపడ్డదండి. ఇప్పుడు స్టవ్ కట్టేసుకుందాం. ఇప్పుడు ఈ బస్బూసా పైన ఈ క్రీమ్ వేసేసుకోవాలి. ఇలా క్రీమ్ వేసుకునండి ఇలా అప్లై చేసుకోవాలన్నమాట. ఇలా అప్లై చేసుకోవాలి క్రీము. మొత్తం క్రీమ్ అంతా వేసేసుకుని మొత్తం క్రీమ్ అంతా ఇలా అప్లై చేసేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇందులో మిగిలింది కదండి, సగం వేసుకున్నాం ఇందాక, ఇంకా సగం ఉంచుకున్నాం కదా, ఇది దీనిపైన వేసేసుకోవాలి. ఇది క్రీమ్ బస్బూసా అనమాట. మధ్యలో క్రీమ్ ఉంటుంది. ఈ బస్బూసా పిస్తాసా బస్బూసా మధ్యలో క్రీమ్ ఉంటుంది. బాగుంటుందండి, చాలా బాగుంటుంది. ఇది క్రీమ్ కూడా చాలా టేస్టీగా ఉంటుంది, స్వీట్ కూడా చాలా బాగుంటుంది. అందరూ చాలా ఇష్టంగా తింటారండి కేకు, ఈ క్రీమ్ స్వీటు. అరబిక్లో అయితే బస్బూసా అంటారండి, పిస్తాసో బస్బూసా అంటారు. అంటే పిస్తా పౌడర్తో రవ్వ కేక్ అనమాట, క్రీమ్ కేక్. ఇప్పుడు ఓవెన్లో పెట్టుకుందామండి. ఓవెన్లో పెట్టుకుని ఓన్లీ పైన ఆన్ చేద్దాం. కింద ఆన్ చేయకూడదు, ఇంకా కింద రెడీ అయిపోయింది కాబట్టి ఓన్లీ పైన ఆన్ చేసుకోవాలి. కింద రెడీ అయిపోయింది కాబట్టి ఓన్లీ పైన ఆన్ చేశానండి. చూద్దామండి ఎలా అయిందో. అయిపోవచ్చింది, అయిపోయినట్టే. సెకండ్ ఉంచుదామండి. చేసుకున్నామండి ఓవెన్ నుంచి. అయిపోయిందండి. అలాగ కొంచెం అలా బ్రౌన్ కలర్ వస్తే సరిపోతుంది. ఇప్పుడు ఈ బస్బూస్ అండి మనకు కావాల్సిన షేప్లో కట్ చేసుకుందాం. నేనైతే ఇలా కట్ చేసుకుంటున్నానండి, డైమండ్ షేప్లో. నేను ఇలా కట్ చేసుకుని ఇలా డైమండ్ షేప్లో కట్ చేసుకుంటానండి. ఇందులో 1 by 1 ఇలా తీసుకుందామండి. కట్ చేసుకుని చూసారా, మధ్యలో క్రీమ్ అలా ఉంటుందండి. ఈ కేకు, ఈ స్వీట్ అండి, ఈ రవ్వ కేకు అలా ఉంటుందండి. ఇలాగ దీంట్లో వేరే దాంట్లో సర్దుకుందాం నీట్గా. ఇది మధ్యలో క్రీమ్ అండి. చేసినప్పుడు మెత్తగానే ఉంటుంది. మనము ఓవెన్లో తీసేసిన తర్వాత ఒక పావు గంట సేపు అలా ఉంచాలన్నమాట. పావు గంట సేపు అలా ఉంచితే గట్టిపడుతుంది అనమాట. ఆ మెత్తదనం పోయి గట్టిపడుతుంది అనమాట క్రీము. ఒక పావు గంట సేపు అలా ఉంచాలి. ఇప్పుడు కూడా వెంటనే తీసేస్తే మెత్తగా ఉంటుంది, క్రీమ్ రాదండి, ఇలా ముక్క కింద రాదు. రెడీ అయిపోయిన తర్వాత ఓవెన్లో తీసేసిన తర్వాత మీరు ఒక పావు గంట అలా ఉంచండి, తర్వాత కట్ చేసుకోండి. ఇప్పుడు పిస్తాసో పౌడర్తో డెకరేషన్ చేసుకుందామండి. పిస్తాసో కేక్ కాబట్టి, స్వీట్ కాబట్టి పిస్తా పౌడర్తో మనం డెకరేషన్ చేసుకోవచ్చు. చూసారా, సూపర్ టేస్ట్తో రెడీ అయిపోయిందండి పిస్తాసో బస్బూసా రెడీ అయిపోయిందండి. చూసారా, క్రీమ్ స్వీట్ అండి, చాలా టేస్ట్గా ఉంటుంది. నేనైతే ఇంకా ఎక్కువ చేసుకున్నాను, వీడియో తీయలేదు, కానీ ఫోటో కూడా తమ్మునేలు పెడతాను. చూసారా, చాలా బాగుంటుందండి, ట్రై చేయండి. ఇవి వచ్చినాయి అనమాట, గ్లాసులు పెట్టి నాకు ఇవి వచ్చినాయి. ఇవి మా మేడంకి సార్ పెట్టాను, ఇవి బయట పెట్టుకెళ్ళడానికి చేశానండి. చాలా టేస్ట్ ఉంటాయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి కుమారి కిచెన్, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. థ్యాంక్స్ ఫ్రెండ్స్, బై బై మై ఫ్యామిలీ.